ఈ రోజు అయితే కారం ఆడించడానికి అయితే 2 కేజీల మిరగాయలతో కారం ఎలా ఆడించాలో చెప్పడం కోసం అయితే వచ్చానండి నేను వీడియోతో. ఇది కూడా 2 కేజీల ఎండుమిర్చి మనం కొన్నప్పుడే తొడుములు లేకుండా ఇచ్చారండి. అయితే ఇదిగోండి ధనియాలు 1/2 కేజీ, ఇదిగోండి 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, మన బిర్యానీలో వేస్తాం కదా అవి, ఇలాచి, ఇవన్నీ వేసి కారం ఆడించుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ మామూలుగా ఎలా ఆడిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ విధంగా ఆడిస్తాను. అసలు ప్రాసెస్ ఏంటంటే కాయలు శుభ్రంగా తుడుచుకోవాలండి ఇలా గుడ్డ పెట్టి. ఇది చాలా పెద్ద పని మనకు అసలు. అందుకని ఈ మధ్య నేను ఆడించడమే మానేశాను. ఇంకా సరే కొట్టులో కొన్న కారం మనం తినలేకపోతున్నాము, ప్యాకెట్ల కారం తినలేకపోతున్నాం. సరే ఇలా చేద్దామని చెప్పేసి ఇలా తుడుచుకొని మళ్ళీ వీటిని కట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా క్లాత్ తోటి శుభ్రంగా కాయ తుడుచుకోవాలండి. ఎందుకంటే కొట్టులో దుమ్ము అనేది ఉంటుంది కాబట్టి మనం నీట్గా తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది మనకే. ఇదిగో టైం అయితే చాలా టైం అయిపోయిందండి, ఇంకేం తోచట్లేదని చెప్పేసి టీవీ చూస్తూ ఇదిగోండి మిరగాయలు చేపెట్టామంటే దగ్గు వచ్చేస్తుంది. వీటిని మళ్ళీ తుడిచాక మన కత్తితో ఒక కాయని 2 ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. మిల్లికాడ ఆడించేటప్పుడు మనకి వాళ్ళు కట్ చేస్తేనే కానీ ఆర్డర్ కాదు మనకి, అందుకే అలా కట్ చేసుకోవాలన్నమాట మిరగాయలు. ఇదిగోండి ఇంతకీ మా అబ్బాయి ఏం చూస్తుంటే తెలుసా, టీవీలో ఫిల్మోజీ పెట్టుకుని చూస్తున్నామండి. మాకు అదంటే చాలా ఇష్టం అవుతుంది, మా ఇంట్లో అందరూ కూడా అదే చూస్తాము. మీలో ఎంతమంది చూస్తారు? మా ఇంట్లో ప్రతిరోజు ఫిల్మోజీ చూస్తామండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఫిల్మోజీ అనే ప్రోగ్రాము? మేమైతే ఎంతో ఇష్టంగా చూస్తాం, మా కుటుంబం అంతా కూడా మాకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి మనం. ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇట్లా ఎండలో ఆరబెట్టుకోవాలి. చాలా పెద్ద పని, కారం అంటే మామూలు విషయం కాదు. అదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. పొద్దున్న ఆరబెట్టాను చూడండి ఎలా ఆరిపోయినాయో కాయలు. ఇలా అంటే ఇరిగిపోవాలన్నమాట, అప్పుడు మన కారం బాగుంటుంది. చూసారా ఎలా అయిపోతుంది ముక్క. అదే మసాలాలన్నీ కూడా వేపేసుకున్నాను. లైట్గా వేపాలు, ఎక్కువ కాదు. అలాగే ధనియాలు కూడా వేపేసాను. ఒక 10 పసుపు కొమ్ములు, కొద్దిగా కళ్ళుప్పు అలా వేసుకుంటే కారం చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ వేయకూడదు. ఇదిగోండి కారం అయితే ఆడించుకొచ్చేసాం. మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆడించుకొని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పెట్టాను బేషన్లో వేసి. కొంచెం వెల్లుల్లిపాయలు కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కారంలో. వెల్లుల్లిపాయలు చెదగొట్టుకుని ఇలాగా వేసుకోవాలి. కారం చాలా స్మెల్ బాగుంటుంది అసలు అలా వేసుకుంటే. ఇలా కలుపుకున్నామంటే చాలా బాగుంటుందండి కారం. కానీ కారం ఆడించడం బాబోయ్ మామూలు పని కాదండి బాబు. చూసారు కదా, తొడిసి కట్ చేసి సామాన్లన్నీ ఏపి ఎండలో పెట్టి ఎంత పనో. చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా కారం రెడీ అయిపోయింది మనకి. మా గోదావరి మర్యాదల్లాగే కారం కూడా చాలా బాగుంటుందండి. పిండి వంటల రుచులే కాదు, కారం కూడా అంతే బాగుంటుంది.